హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా త్వరగా ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ని ఈజీగా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీనికోసము కోడిగుడ్లు తీసుకోవాలి. అలాగే బ్రెడ్ స్లైసెస్, నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. చాలా బాగుంటుందండి, హెల్తీ కూడా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవటం. వైట్ బ్రెడ్ అనేది మైదా ఉంటుంది. ఇదైతే మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఇది ఫస్ట్ కొంచెం గీ వేసుకొని లైట్గా రోస్ట్ చేసేసుకోండి. ఎక్కువ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 ఎగ్స్ తీసుకొని కొట్టేసుకుంటున్నాను. 2 బ్రెడ్స్ తీసుకున్నాను కదా, దానికి 2 ఎగ్స్ సరిపోతాయి. చక్కగా వాటిని ఉప్పు, పసుపు, ఇంకా కొంచెం కారం. పసుపు వేయటం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. చక్కగా బీట్ చేసేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మీ బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మా అందరికీ చాలా ఇష్టము. చక్కగా బీట్ చేసేసుకున్న తర్వాత పెనం హీట్ అయిన తర్వాత వేసేసుకోవడమే డైరెక్ట్గా. ఇదైతే మా మా వారు చేస్తున్నారు. అది వేస్తుంటే అటు ఇటు ఇటు అటు దొర్లిపోతుంది అనుకోండి. అందుకని చెప్పని బారుకు అట్లా వేసేసేసి బ్రెడ్ ముక్కలు ఒకసారి అట్లా పెట్టి దాని మీద కూడా కొంచెం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుంటే మనకి టర్న్ చేసుకున్నాక కూడా అటు సైడ్ చక్కగా కాలుతుంది కదా, అందుకని చెప్పని ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి రెసిపీ మాత్రం. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. కింద కొంచెం మనకి బర్న్ అవుతుంది కదా, కాలినాక తిప్పేసుకోవటమే. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. కాకపోతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎక్కువ హైలో పెట్టుకొని చేసుకున్నారంటే మనకి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే చాలా ఎమ్మి టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇది డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళకి పొట్ట ఫుల్గా ఉంటుంది. విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా చక్కగా అందుతాయి. రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం. బాయ్ అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.